దంపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. విడవలూరు మండలం దంపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ముఖ్యాతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. జన్మదిన సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని దంపూరు గ్రామంలో దంపూరు యూత్ సమక్షంలో అలాగే దంపూరు నాయకుల సమక్షంలో ఇక్కడ ఆవిష్కరించడానికి విచ్చేసిన తెలుగుదేశం కూటమి నేతలకి అందరికీ, కార్యకర్తలకి, దంపూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనమందరం ఎప్పుడు రేపు ఏప్రిల్ 14వ తేదీ అంటే చిరస్థాయిగా మనం గుర్తించుకోవలసిన ఒక రోజు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డాక్టర్ అంబేద్కర్ గారంటే ఎన్నో చైతన్యాలు తీసుకొచ్చారు. మొట్టమొదట సమానత్వం, సమాన హక్కులు అనే వాటిని గురించి పోరాటం చేసి అంటరానితనం అనే ఒక్క ఎంతో కష్టమైన పదాన్ని దూరం చేసిన ఒక గొప్ప ఆదర్శవంతులు అంబేద్కర్ గారు. అలాగే మీకందరికీ తెలుసు, రాజ్యాంగంలో మొట్టమొదటగా ఎన్నో హక్కులు కల్పించి, ముందుగా అదీ కాకుండా ఎప్పుడో మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఒక గొప్ప మహానుభావులు అంబేద్కర్ గారు. దాన్ని ఈరోజు తరతరాలుగా వస్తున్న, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆ మహిళలకి అదే గౌరవాన్ని దక్కిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీఆర్ గారు ఇవన్నీ కూడా ఊహించి మహిళలకి అత్యున్నత స్థానం కల్పించాలి అని చెప్పి ఈరోజు రేపు 16వ తేదీ 33% రిజర్వేషన్ మన మహిళలకి రాబోతుంది. ఇదంతా కూడా ఆనాడు ఆయన వేసిన పునాది. ఈరోజు మనమందరం ఒక అడుగు ముందుకేసి మహిళలు ఎంతో ధైర్యవంతంగా రాణించే రోజు రావడం జరిగింది. అలాగే ఒక గొప్ప మహనీయుడి ఆశయాలను భావి తరాల వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్న యూత్ అంతా ఇప్పుడే చెప్పారు నాకు, అమ్మ మేము 3 రోజులు కష్టపడి ఈ పనంతా చేశామని. ఇది చాలా ముఖ్యం. యూత్ అంతా కూడా ఒక గ్రామం కోసం ఒక నాయకుడిని, అందులో ఎంతో అత్యుత్తమైన నాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించడం, గ్రామాన్నంతా ఒకటిగా చేయడం, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో భావి తరాలకి, భవిష్యత్ తరాల వాళ్ళు వేసే పునాదులని మనం చెప్పుకోవాలి. అంబేద్కర్ విగ్రహం మనం ఆవిష్కరించుకొని
ఆయనకి దండలేసి ఆయనకి నివాళులు అర్పించిన ఒక్కరోజు అంబేద్కర్ జయంతి అని చెప్పి మీరు సరిపెట్టుకోవడానికి లేదు. భావితరాల యువతంతా ప్రతిరోజు ఒక అంబేద్కర్ జయంతిలాగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మీరందరూ నడవాలి. అలా నడిచినప్పుడు మన భారతదేశం భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు దంపూరు గ్రామ ప్రజలకి, యూత్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సమాజంలో అణిచివేతలకు గురైన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు, అది ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు అటువంటి అడగదొక్కే కార్యక్రమాలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా దేంట్లోనైనా కూడా అడుగేస్తున్నారు అంటే ఇలాంటి గొప్ప నేతల పుణ్య ఫలమే అని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. అదే కాకుండా ఈరోజు మనం ఈ విగ్రహం ఇంత అద్భుతంగా వీళ్ళు చేసినందుకు మరోసారి యువతకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దంపూరు గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 20 నెలల్లో 86 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులు కూడా చేసుకోవడం జరిగింది. 4 లక్షలతో వోల్టేజ్ సమస్యకి నివారణకై 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించాం. అలాగే 5 లక్షలతో సౌకిచర్ల చెరువు నుంచి దంపూరు కాలువ వరకు పూడికతీత పనులు చేశాం. 17 లక్షలు జల్ జీవన్ మిషన్లతో తాగునీటి సరఫరా కోసం వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేశాం. 36 లక్షలతో 15th ఫైనాన్స్ ఫండ్స్ తో విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే 15 లక్షల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మరో 5 లక్షలు, ఎంపీ లాట్స్ మొత్తం 20 లక్షలతో సీసీ రోడ్లు కూడా నిర్మాణం జరిగాం. 6 అనారోగ్య బాధితులకి సిఎంఆర్ఎఫ్ కింద 3,63,000 రూపాయలు ఈ దంపూరు గ్రామ ప్రజలకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి వల్ల ఇవ్వడం జరిగింది.